హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టికెట్ కౌంటర్. ఈ రోజు ఈ వీడియోలో 2023లో బాలీవుడ్ లో రిలీజ్ అయిన ఒక కామెడీ థ్రిల్లర్ మూవీని చూద్దాం. ఆ మూవీ పేరే థ్యాంక్ యూ ఫర్ కమింగ్. ఈ మూవీలో కరణ్ కుంద్రా, భూమి పెడ్నేకర్ కలిసి నటించడం జరిగింది. మూవీ అయితే చివరి వరకు థ్రిల్లింగ్ గా ఉంటుంది, అందుకే ఎక్కడ మిస్ చేయకుండా చూడండి. ఇలాగే మరికొన్ని వీడియోస్ ని చూడాలి అనుకుంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి. మరి మూవీని స్టార్ట్ చేద్దామా? మూవీ స్టార్ట్ అవగానే స్కూల్లో పిల్లలు నాటకం వేస్తూ ఉంటారు. ఆ నాటకంలో ఒక సాధువు ఒక రాజుకి ఒక పండు ఇచ్చి, ఈ పండు గనుక నీ భార్య తింటే నీకు పిల్లలు పుడతారని చెప్తాడు. అప్పుడు కనిక అనే అమ్మాయి పండు తినడం వల్ల పిల్లలు పుట్టరు, కేవలం లైంగికంగా కలిస్తేనే పిల్లలు పుడతారని చెప్తుంది. ఆ అమ్మాయి మాటలు వినగానే ఆడియన్స్ అందరూ షాక్ అయిపోతారు. దాంతో ప్రిన్సిపల్ కనిక వాళ్ళమ్మను స్కూల్ కి పిలిపిస్తుంది. కనిక వాళ్ళమ్మ ఒక సింగిల్ మదర్. ఆమె ఇంతవరకు అసలు పెళ్లే చేసుకోలేదు. కనిక వాళ్ళ అమ్మమ్మతో కలిసి ఉంటుంది. వాళ్ళ అమ్మమ్మకు కూడా డివోర్స్ అయి ఉంటాయి. ఆమె చాలా ట్రెడిషనల్ గా ఉంటుంది. కానీ కనిక వాళ్ళ అమ్మ మాత్రం చాలా మోడర్న్ గా ఉంటుంది. ఆమెకు చాలా మంది బాయ్ ఫ్రెండ్స్ ఉంటారు. దానివల్ల అందరూ కనికను కూడా తప్పుగా చూస్తుంటారు. ప్రిన్సిపల్ కనిక వాళ్ళ అమ్మని చూసి కనిక అందరి ముందు క్షమాపణ చెప్పాలని అడుగుతుంది. అప్పుడు కనిక వాళ్ళమ్మ తను తప్పేం చేయలేదు అని అంటుంది. అప్పుడు ప్రిన్సిపల్ కనిక వాళ్ళ అమ్మని చూసి బాగా తిట్టి, ఒకవేళ కనిక క్షమించమని అడగకపోతే తనని స్కూల్ నుంచి తీసేస్తామని చెప్తుంది. దాంతో కనిక వాళ్ళమ్మమ్మ తనని చూసి క్షమించమని అడుగు అని అంటుంది. అందువల్ల కనిక అందరి ముందుకు వెళ్లి, నేను చాలా చెడ్డ మాటలు మాట్లాడాను, నన్ను క్షమించండి అని అందరినీ అడుగుతుంది. కానీ అందరూ తనని చెడ్డ కనిక అని పిలుస్తారు. అలా కొన్ని రోజులు గడిచిపోతాయి. కనిక పెరిగి పెద్దదవుతుంది. ఇప్పుడు కనిక తన జీవితంలో వచ్చే రాజకుమారుడి కోసం ఎదురు చూస్తుంది. ఎందుకంటే తన చిన్నప్పటి నుంచి ఫెయిరీ టేల్స్ లో అమ్మాయి జీవితంలోకి ప్రిన్స్ వచ్చి అమ్మాయి జీవితాన్ని సంతోషాలతో ముంచేస్తాడని వింటూ పెరిగింది. అందుకే అలాంటి రాజకుమారుడి కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. కనికకు స్కూల్లో బన్నీ అనే అబ్బాయి నచ్చుతాడు. బన్నీకి కూడా కనిక నచ్చుతుంది. అందువల్ల ఇద్దరి మధ్య రొమాన్స్ మొదలవుతుంది. అలా తనతో క్లోజ్ అయ్యాక బన్నీ అందర్నీ చూసి, కనిక ఆ విషయంలో చాలా వీక్, తనకు అసలు ఏమీ రాదు అని అంటాడు. ఈ విషయం కనికకి తెలిసి చాలా ఫీల్ అవుతుంది. అలా కొన్నాళ్ళకి కనిక కాలేజ్ లైఫ్ మొదలవుతుంది. అక్కడ కూడా కనికకి ఒక బాయ్ ఫ్రెండ్ ఉంటాడు. కానీ ఆ అబ్బాయితో కూడా కనిక కలిసి ఉండదు. ఆ తర్వాత కనికకి ఒక ప్రొఫెసర్ తో అఫైర్ మొదలవుతుంది. కానీ ఆ ప్రొఫెసర్ వయసులో పెద్దవాడు అవ్వడంతో కనిక అతన్ని పెళ్లి చేసుకోలేదు. ఆ తర్వాత కనిక జీవితంలో రాహుల్ అనే అబ్బాయితో అఫైర్ మొదలవుతుంది. కానీ రాహుల్ రొమాన్స్ లో అస్సలు ఇంట్రెస్ట్ చూపించడు. దానివల్ల వారిద్దరికి బ్రేకప్ అయిపోతుంది. దాంతో కనిక తన జీవితం గురించి చాలా ఫ్రస్ట్రేట్ అవుతూ ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఆమెకు 32 సంవత్సరాలు. కానీ ఇంతవరకు తనకి పార్ట్నర్ దొరకలేదు. కనికకి ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ ఉంటారు. ఒకరు పల్లవి, ఇంకొకరు టీనా. పల్లవికి కరణ్ అనే అబ్బాయితో పెళ్లయి ఉంటుంది. మరో పక్క టీనా తన హస్బెండ్ తో డివోర్స్ తీసుకుని ఉంటుంది. ఎందుకంటే తనని తన హస్బెండ్ చీట్ చేశాడని. టీనా కూతురి పేరు రానియా. స్కూల్లో చదువుకుంటూ ఉంటుంది. కనిక పుట్టినరోజు తొందరలోనే రాబోతుందని తన ఫ్రెండ్స్ చాలా ఎక్సైటెడ్ గా ఉంటారు. కానీ కనిక మాత్రం చాలా నిరాశగా ఉంటుంది. సరిగ్గా అప్పుడే కనికకి అర్జున్ అనే అబ్బాయి నుంచి మెసేజ్ వస్తుంది. నీ పుట్టినరోజు పార్టీకి నేను వస్తాను అని అర్జున్ మెసేజ్ చేస్తాడు. దాంతో అర్జున్ తో ఏదైనా జరుగుతుందేమో అని కనిక చాలా సంతోషంగా ఫీల్ అవుతుంది. అలా పార్టీ ఏర్పాట్లు మొదలవుతాయి. పార్టీలో కనిక చాలా సంతోషంగా ఉంటుంది. కానీ అప్పుడే అర్జున్ తన గర్ల్ ఫ్రెండ్ రుషితో అక్కడికి వస్తాడు. తనని చూసిన కనిక చాలా డిప్రెస్ ఫీల్ అవుతుంది. కానీ రుషి కనికను చూసి చాలా సంతోషంగా ఫీల్ అవుతుంది. ఎందుకంటే కనిక ఒక ఫుడ్ బ్లాగర్ కాబట్టి. డైలీ రుషి కనిక వీడియోస్ ని చూస్తూ ఉంటుంది. కానీ రుషిని చూసి కనిక అస్సలు హ్యాపీగా ఫీల్ అవ్వదు. ఆ తర్వాత కనిక తన ఫ్రెండ్స్ పల్లవి అండ్ టీనాని చూసి, నా జీవితంలోకి అబ్బాయిలు ఎవ్వరు రారు, నేను ఇలానే సింగిల్ గానే చనిపోతానేమో, నేను ఇంతవరకు ఏ అబ్బాయితో సాటిస్ఫై అవ్వలేదు, ఇది నా ప్రాబ్లమా లేదా నాతో ఉన్న అబ్బాయిల ప్రాబ్లమా నాకు అర్థం కావటం లేదు అని చెప్తుంది. అప్పుడు తన ఫ్రెండ్స్, ఖచ్చితంగా నీకు ఒక పర్ఫెక్ట్ పార్ట్నర్ దొరుకుతాడు, నువ్వు సాటిస్ఫై కూడా అవుతావని చెప్తారు. అదే నమ్మకంతో కనిక డాన్స్ చేస్తుంది. అక్కడికి రిషి కూడా రావడంతో ఇద్దరు మాట్లాడుకుంటారు. ఆ తర్వాత కనికకి తన ఫ్రెండ్స్ చెప్పింది రుషి కూడా చెప్తుంది. అంతేకాకుండా రుషి కనికను చూసి, నిన్ను ఎవరైతే ఇష్టపడతారో నువ్వు వాళ్ళతో ట్రై చేయాలి, అప్పుడే నువ్వు సాటిస్ఫై అవుతావని చెప్తుంది. అది విన్న తర్వాత వెంటనే కనికకు జీవన్ అనే అబ్బాయి గుర్తుకు వస్తాడు. ఎందుకంటే జీవన్ కనికని పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. దాంతో కనిక అతని ఇంటికి వెళ్లి జీవన్ తో క్లోజ్ అవడానికి ప్రయత్నిస్తుంది. కానీ జీవన్ కి అలాంటి కోరికలు ఏమీ ఉండవు. అతనికి కేవలం వర్షం పడుతున్నప్పుడు కనికతో కలిసి టీ తాగుతూ పకోడీ తినాలి అనే కోరిక మాత్రమే ఉంటుంది. ఈ మాటలు విన్నాక కనిక అక్కడి నుంచి ఇంటికి వచ్చేస్తుంది. కనిక అలా ఇంటికి రాగానే తన అమ్మ బాయ్ ఫ్రెండ్ తో ఇంట్లో ఎంజాయ్ చేస్తూ కనిపిస్తుంది. అది చూసి కనికకి చాలా కోపం వచ్చి రూమ్ లోకి వెళ్లి డోర్ క్లోజ్ చేసుకుంటుంది. అప్పుడు కనిక దగ్గరికి వాళ్ళ అమ్మమ్మ వచ్చి, నువ్వు జీవన్ని పెళ్లి చేసుకో అని అంటుంది. కానీ కనిక వాళ్ళ అమ్మ మాత్రం,
నువ్వు జీవన్ని పెళ్లి చేసుకోవద్దని చెప్తుంది. ఈ విధంగా వాళ్ళిద్దరి మధ్య ఈ విషయం గురించి ఆర్గ్యుమెంట్ జరుగుతుంది. మరో పక్క కనిక మందు ఎక్కువగా తాగడం వల్ల తన స్పృహ తప్పి కింద పడిపోతుంది. కనికకి అసలు తన జీవితంలో సుఖం లేకుండా ఒంటరిగా చనిపోయినట్లు కలలు వస్తూ ఉంటాయి. ఉదయం నిద్రలేచిన కనిక అసలు ఏం చేయాలని ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడే జీవన్ కనికకి ఫోన్ చేస్తాడు. కనిక జీవన్తో నేను నిన్ను పెళ్లి చేసుకుంటానని చెప్తుంది. ఎందుకంటే జీవన్ చాలా కేరింగ్ గా చూసుకుంటాడు. అంతేకాకుండా తనకి డబ్బు కూడా ఉంది. కానీ కనిక ఫ్రెండ్స్ తనని పెళ్లి చేసుకోవద్దు అని అంటారు. కానీ కనిక మాత్రం ఒకసారి ట్రై చేస్తే ఏమవుతుంది అని అంటుంది. వెంటనే కనిక అండ్ జీవన్ లో రోకా డేట్ ఫిక్స్ చేస్తారు. ఆ తర్వాత రోకాకి సంబంధించిన పనులన్నీ మొదలవుతాయి. మరో పక్క టీనా కూతురు రాణ్యాకి స్కూల్లో ఒక అబ్బాయి బాగా నచ్చుతాడు. వాళ్ళమ్మ ఈ విషయాన్ని నోటీస్ చేసి రాణ్యాని కంట్రోల్లో ఉండమని చెప్తుంది. కానీ రాణ్య వాళ్ళమ్మ మాటలను అస్సలు పట్టించుకోదు. చివరిగా కనిక అండ్ జీవన్లో రోకా ఫంక్షన్ జరుగుతుంది. రోకా అంటే ఎంగేజ్మెంట్ ముందు జరిగే ఫంక్షన్. రోకా ఫంక్షన్ కి కనిక బాయ్ ఫ్రెండ్స్ అందరూ వస్తారు. కనిక బాగా మందు తాగి ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. కనికకి తన జీవితం ఇప్పుడు పర్ఫెక్ట్ గా ఉంటుందని అనిపిస్తుంది. ఆ తర్వాత తను డ్రింక్ చేసి డాన్స్ చేస్తుంది. అలా కనిక ఉదయం కళ్ళు తెరవగానే తన బెడ్ మీద ఉంటుంది. తను ఎవరితోనో క్లోజ్ అయిందన్న విషయం మాత్రం అర్థమవుతుంది. కానీ ఎవరితో అయిందో తనకు గుర్తు ఉండదు. దాంతో తను నిన్న సాటిస్ఫై అయిందని మాత్రమే గుర్తుంటుంది. అందువల్ల కనిక తన ఫ్రెండ్స్ పల్లవి అండ్ టీనాలకి ఫోన్ చేసి ఈ విషయం గురించి చెప్తుంది. అప్పుడు వాళ్ళు చాలా సంతోషంగా ఫీల్ అయ్యి ఇంతకీ ఎవరితో క్లోజ్ అయ్యావో అని అడుగుతారు. అప్పుడు కనికకి ఏమీ గుర్తు లేకపోవడంతో కామ్ గా ఉండిపోతుంది. ముందుగా తనకి జీవన్తో క్లోజ్ అయ్యానేమో అని డౌట్ వస్తుంది. అందుకే జీవన్ ఇంటికి వెళ్లి తనతో మళ్లీ క్లోజ్ అవడానికి ప్రయత్నిస్తుంది. అప్పుడు జీవన్ చాలా ఎక్సైటెడ్ అయిపోతాడు. అప్పుడు జీవన్ కనికను చూసి మొదటిసారి నువ్వు నన్ను ఈ విధంగా టచ్ చేశావు, అందువల్ల చాలా ఎక్సైట్ అయ్యానని చెప్తాడు. అది విన్న తర్వాత కనిక తను నిన్న జీవన్తో లేదు అనే విషయం అర్థమవుతుంది. ఆ తర్వాత కనికకి ప్రొఫెసర్ మీద డౌట్ వస్తుంది. కానీ ప్రొఫెసర్ కాదు అని అనిపిస్తుంది. ఎందుకంటే కనిక ప్రొఫెసర్ తో ఇంతకు ముందే చాలా సార్లు క్లోజ్ అయి ఉంటుంది. కానీ అప్పుడెప్పుడు కనిక సాటిస్ఫై అవ్వలేదు. అయినా కూడా ప్రొఫెసర్ ఇంటికి వెళ్ళగా అక్కడ ఋషి కనిపిస్తుంది. నిజానికి ఋషి అండ్ ప్రొఫెసర్ మధ్య ఎఫైర్ నడుస్తూ ఉంటుంది. అప్పుడు కనిక నిన్న రాత్రి ప్రొఫెసర్ కూడా అక్కడ లేడనే విషయం అర్థం చేసుకుంటుంది. సరిగ్గా అప్పుడే కనికకి రాహుల్ ఒకసారి కలవాలని మెసేజ్ చేస్తాడు. వెంటనే కనిక రాహుల్ దగ్గరికి వెళ్తుంది. నిజానికి రాహుల్ అబ్బాయి అయినా కూడా తన ఫీలింగ్స్ అమ్మాయిలాగా ఉన్నాయని కనికకి అర్థమవుతుంది. రాహుల్ ఈ విషయాన్ని చెప్పడానికే కనికని పిలుస్తాడు. దాంతో కనికకి రాహుల్ అవ్వకపోతే అర్జున్ అయి ఉంటాడా అని అనుకుంటుంది. అప్పుడు రాహుల్ ఆ రోజు రాత్రి అర్జున్ నాతోనే ఉన్నాడని చెప్తాడు. దాంతో అర్జున్ కూడా కాదని కన్ఫర్మ్ చేసుకుంటుంది. ఆ తర్వాత కనిక రాహుల్ ని ఎయిర్పోర్ట్ లో వదిలిపెట్టడానికి వెళ్తుంది. రాహుల్ వెళ్లిపోయిన తరువాత నేహ అనే అమ్మాయి కనిక దగ్గరికి వచ్చి నేను నీ రోకా ఫంక్షన్ కి వచ్చినప్పుడు ఫంక్షన్ అయ్యాక నిన్ను కలవాలని అనుకున్నాను. కానీ నువ్వు రూమ్ లో ఉన్నావని తెలిసి అక్కడికి వచ్చాను. నువ్వు డోర్ ఓపెన్ చేయలేదు. ఆ తర్వాత నేను అక్కడి నుంచి వెళ్లిపోతూ ఉండగా నేను కరణ్ నీ రూమ్ నుంచి రావడం చూశాను. నువ్వు కరణ్ తో ఏం చేస్తున్నావు అని అడుగుతుంది. అది విన్న కనిక చాలా టెన్షన్ పడుతుంది. ఎందుకంటే కరణ్ తన బెస్ట్ ఫ్రెండ్ పల్లవి హస్బెండ్ కాబట్టి. అప్పుడు కనికకి ఆ రోజు రాత్రి మందు మత్తులో తను అండ్ కరణ్ మాట్లాడుకుంటూ రూమ్ లోకి వెళ్ళినట్లు, రూమ్ కి వచ్చాక కూడా వాళ్ళు చాలా బాగా మాట్లాడుకున్నట్లు, ఇద్దరి కష్ట సుఖాలు చెప్పుకున్నట్లు గుర్తొస్తుంది. దాంతో కనిక తను కరణ్ తో దగ్గరైందని అర్థం చేసుకుంటుంది. దాంతో కనుక చాలా టెన్షన్ పడుతుంది. ఎందుకంటే పల్లవికి ఏం చెప్పాలో అని ఆలోచిస్తూ ఉంటుంది. తన బెస్ట్ ఫ్రెండ్ హస్బెండ్ తో అలా జరిగిందని తన టెన్షన్ పడుతూ ఉంటుంది. ఆ తర్వాత ఈ విషయాన్ని కనిక ఆలోచిస్తూ కార్ డ్రైవ్ చేస్తూ ఉండగా అప్పుడే కనికకి రాణ్య నుంచి ఫోన్ వస్తుంది. రాణ్య ఏడుస్తూ రోకా జరిగిన రోజు రాత్రి నేను నా బాయ్ ఫ్రెండ్ రోహన్ తో క్లోజ్ అయ్యానని చెప్తుంది. అంతేకాకుండా రోహన్ దాన్ని వీడియో తీసి వైరల్ చేశాడు. నా వీడియో గురించి ఇప్పుడు అందరికీ తెలిసిపోయింది. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావటం లేదు అని అంటుంది. అప్పుడు కనిక రాణ్యతో నువ్వు స్ట్రాంగ్ గా ఉండాలి, నేను వచ్చి నీతో మాట్లాడతాను, ఇద్దరం కలిసి ఏదో ఒక సొల్యూషన్ వెతుకుదాం అని చెప్తుంది. ఇప్పుడు కనికకి ఇంకా టెన్షన్ ఎక్కువ అవడంతో ఏం చేయాలో అస్సలు అర్థం కాదు. అదే ఆలోచిస్తూ డ్రైవ్ చేయడం వల్ల కనికకి యాక్సిడెంట్ అవుతుంది. దాంతో కనిక దగ్గరికి జీవన్ వచ్చి టెన్షన్ పడకు అని అంటాడు. అప్పుడు కనిక అతన్ని చూసి ఆ రోజు రాత్రి నేను కరణ్తో ఉన్నాను, అతను బాగా సాటిస్ఫై చేశాడు, కానీ నేను అతన్ని పెళ్లి చేసుకోలేను, అలా అని నిన్ను కూడా పెళ్లి చేసుకోలేను అని చెప్పి తన పెళ్లిని క్యాన్సిల్ చేస్తుంది. ఇది విన్న తర్వాత జీవన్ ఫీల్ అయ్యి సరే నాకు ఏదో ఒక అమ్మాయి దొరుకుతుంది, టెన్షన్ అంతా నీ గురించే అని చెప్పి జీవన్ అక్కడి నుంచి వెళ్లిపోతాడు. కనిక ఇంటికి వచ్చి చూసేసరికి అక్కడికి పల్లవి వచ్చి ఉంటుంది. కోపంగా కనికని చెంప మీద కొడుతుంది. ఎందుకంటే పల్లవి సీసీటీవీ ఫుటేజ్ ని చూసి ఆ రోజు రాత్రి కరణ్ తనతో ఉన్నాడని అర్థం చేసుకుంటుంది. కనిక పల్లవికి సారీ చెప్పి అది మందు మత్తులో జరిగింది అని చెప్తుంది. కానీ పల్లవి కనిక మాటలు అస్సలు వినదు. అప్పుడు అక్కడికి టీనా కూడా వచ్చి తను కూడా కనికను కొడుతుంది. ఎందుకంటే కనిక ఏం కాదు అని చెప్పడం వల్లే రాణ్య తన బాయ్ ఫ్రెండ్ తో దగ్గరైంది కాబట్టి. నిజానికి కనిక రాణ్యతో నీకు ఏది కరెక్ట్ అనిపిస్తే అదే చెయ్యి అని చెప్పి ఉంటుంది. దానివల్లే టీనాకి కనిక మాటలు విని
తన కూతురు అలా చేసిందని అనిపిస్తుంది. అందువల్ల టీనా కూడా కనిక మీద చాలా కోపంగా ఉంటుంది. దాంతో కనిక పల్లవి అండ్ టీనాలను క్షమించమని అడుగుతుంది. కానీ వాళ్ళిద్దరూ తన మాటలు అస్సలు వినరు. అప్పుడు కనిక వాళ్ళ అమ్మమ్మ వచ్చి వాళ్ళని అక్కడి నుంచి వెళ్ళమని చెప్తుంది. కనికకి మొహం మీద గాయం అవ్వడంతో వాళ్ళమ్మ కనికకి డ్రెస్సింగ్ చేస్తూ ఉంటుంది. అప్పుడు కనిక వాళ్ళ అమ్మని చూసి, నువ్వు నాన్నని ఎందుకు పెళ్లి చేసుకోలేదు అని అడగగా అప్పుడు వాళ్ళమ్మ, మీ నాన్న నన్ను అస్సలు ప్రేమించలేదు. నేను ప్రెగ్నెంట్ అని తెలిసినప్పుడు నేను పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా లేను. కానీ మా మధ్య ప్రేమ లేదు. అందుకే మేం పెళ్లి చేసుకోలేదు. మా పూర్తి జీవితం మా ఇష్టంతోనే జీవిస్తున్నాము. ఇది కొంతమందికి తప్పనిపిస్తుంది. అనిపించు నువ్వు. ప్రజలకి ఒక అమ్మాయి తనకు నచ్చినట్టుగా బ్రతికితే ఎవ్వరికీ నచ్చదు. ఎందుకంటే అబ్బాయిలకు అసలు తెలియదు వాళ్ళేం చెయ్యాలో. వాళ్ళు వాళ్ళ కోసమే ఆలోచిస్తారు. అందుకే అమ్మాయిలు కూడా వాళ్ళ కోసం వాళ్ళు ఆలోచించి బ్రతకాలని చెప్తుంది. అప్పుడు కనికకి ఆ రోజు రాత్రి ఏం జరిగిందో గుర్తుకు వస్తుంది. ఆ రోజు రాత్రి కరణ్ తనతో పాటు తన రూమ్ కి వస్తాడు. వాళ్ళిద్దరూ కాసేపు మాట్లాడుకుంటారు. ఆ తర్వాత కరణ్ అక్కడి నుంచి వెళ్లిపోతాడు. ఆ రోజు కనికకి తన ఫ్రెండ్స్ ఒక ప్యాకెట్ ని ఇచ్చి ఉంటారు. అందులో చాలా రొమాన్స్ కి సంబంధించిన టాయ్స్ ఉంటాయి. వాటిని యూజ్ చేసి కనిక సాటిస్ఫై అవుతుంది. కనికకి ఆ విషయం గుర్తుకు వచ్చాక తన గిల్ట్ నుంచి బయటకు వస్తుంది. ఎందుకంటే కరణ్ కి తనకి మధ్య ఏం జరగలేదనే విషయం తనకు అర్థమవుతుంది. దాంతో వెంటనే కనిక రానియా స్కూల్ కి వెళ్తుంది. ఎందుకంటే ఆ రోజు రానియా తను చేసిన తప్పుకి స్కూల్లో అందరి ముందు క్షమాపణ అడగాల్సి వస్తుంది. ఎలా అయితే చిన్నతనంలో కనిక అందరినీ క్షమాపణ అడిగిందో అలా కనిక అక్కడికి వెళ్లి రాణి సారీ చెప్పకుండా చేస్తుంది. అంతేకాకుండా కనిక అందరినీ చూసి, రాణి అసలు ఏ తప్పు చేయలేదు. తను కేవలం తన లవర్ తో దగ్గరైంది. అది తప్పేం కాదు. అసలు తనకి జరిగిందో తప్పు. అంటే ఆ వీడియో లీక్ అవ్వడం. రాణి ఒక స్కూల్ టాపర్. వీడియో వైరల్ అవ్వగానే చెడ్డదైపోతుందా? ఒక అమ్మాయి బాగా చదువుకొని అన్ని కాంపిటీషన్స్ గెలిచి ఒక వీడియో కారణంగా చెడ్డదెలా అవుతుంది? ఒకవేళ అలా చేయడం తప్పు అయితే అందరూ అలా అసలు చేయకూడదు. ఇక్కడున్న అందరూ దాన్ని ఖచ్చితంగా చేసే ఉంటారు కదా. ఆడపిల్లలకి ఎప్పుడు ఏ డ్రెస్ వేసుకోవాలో అందరూ చెప్తారు. ఎలా బిహేవ్ చేయాలి అని అందరూ చెప్తూనే ఉంటారు. ఒకవేళ ఒక అమ్మాయి తనకు నచ్చిన విధంగా ఇష్టం వచ్చినట్టుగా ఏదైనా చెయ్యాలి అనుకుంటే అందరూ ఆపేస్తారు. అది తప్పు ఇది తప్పు అని చెప్తూ ఉంటారు. అసలు ఎవరు ఎలా ఉండాలనుకుంటున్నారో వాళ్ళని అలాగే ఉండనివ్వాలని చెప్తుంది. కనిక చెప్పిన మాటలు విని రాణి తను చేసిన తప్పు కాదని అర్థం చేసుకుని అసలు క్షమాపణ చెప్పదు. ఆ స్కూల్లో ఉన్న ఆడపిల్లలు కూడా రాణ్యకి సపోర్ట్ చేస్తారు. దాంతో ఆ స్కూల్ వాళ్ళు కనికను ఆ స్కూల్ నుంచి బయటికి పంపించేస్తారు. ఆ తర్వాత కనిక తిరిగి ఇంటికి వస్తుంది. అక్కడికి తన ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ వచ్చి ఉంటారు. వాళ్ళిద్దరికి కనిక తప్పు చేయలేదని అర్థమవుతుంది. పల్లవి కూడా కరణ్ కి తనకి మధ్య ఏం జరగలేదనే విషయం అర్థం చేసుకుంటుంది. దాంతో అందరూ కలిసి సంతోషంగా ఉంటారు. అక్కడితో ఈ మూవీ ఎండ్ అవుతుంది. ఈ మూవీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసి చెప్తారు కదూ. మీరు చేసే కామెంట్స్, లైక్స్ అండ్ సబ్స్క్రిప్షన్స్ మాకు నెక్స్ట్ వీడియో చేయడానికి ఎంతో ఎంకరేజ్మెంట్ ని ఇస్తాయి. ఈ మూవీ నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేసుకుని సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఎవరీవన్ ఫర్ వాచింగ్.